తాడేపల్లి అండి. కాలువ చూడండి అసలు ఎలా ఉన్నదో. సైడ్ కాలువ అసలు కాలువ కూడా తీయట్లేదు. అసలు ఎలాగుందంటే ఇలాగ ఉంటే దోమలు వచ్చి మరి ఇళ్ళల్లో కానీ మరి దోమలు కొడితే ఏంటంటే బోధకాలని మరి టైఫాయిడ్ జ్వరం అని మలేరియా జ్వరం అని మరి డెంగ్యూ జ్వరాలని వస్తూ ఉంటాయి కదా. మరి ఇలా ఉందండి కాలువ. మరి మున్సిపాలిటీ వాళ్ళు ఎందుకు తీయట్లేదు తెలియట్లేదు. ఈ రకంగా పేరుకుపోయి అసలు నీళ్ళు పోవట్లేదు. ఇది శ్రీహరి గారు ఇంటి దగ్గర అండి. శ్రీహరి గారు వాళ్ళ ఇంటి దగ్గరలో ఉందండి కాలువ, సైడ్ కాలువ. అలా ఎలాగుందంటే అసలు ఎంత ఘోరంగా ఉందంటే అట్లా ఉందండి కాలువ. అసలు ఎలాగ ఏకలు దాని మీద దోమలు. అసలు కాలువ ఒక్కరా కూడా అసలు ఏమి వెళ్ళట్లా. నీళ్ళు అసలు ఒక్కరు కూడా పారట్లేదు. అసలు మూసుకుపోయింది కాలువ అంతా, సైడ్ కాలువ అంతా. మరి దోమలు ఎక్కువ ఉంటున్నాయి కదా. మరి దోమల వల్ల మరి ఎంతో బాధపడుతూ ఉంటాం. జ్వరాలు వచ్చినట్టే తగ్గదు. మరి ఈ రకంగా చూడండి అసలు ఎలాగుందంటే అలాగుంది. ఇవాళ కొద్దిగా సైడ్లో ఏమిటి గడ్డి పీకారు, కొద్దిగా గడ్డి పీకారు. ఇలాగుందంటే ఎంత ఘోరంగా ఉందండి మరి తాడేపల్లిలో కాలువ. మరి ఇది చూడండి అసలు నీళ్ళు పారుదల లేదు. ఇవాళ ఈ గడ్డి కూడా ఇవాళ పీకి రోడ్డు మీద ఎట్లా వేసారు చూడండి. రోడ్డు మీద వేసారు. పీక్ కూడా ఎత్తకుండా గడ్డి రోడ్డు మీద వేసారు. రోడ్డు మీద వేసారు చూడండి. రోడ్డు మీద ఇలాగ వేసారు చూడండి. అసలు ఈ రోడ్డు అసలు ఇరుకు. అసలు సైడ్ కాల్లో నీళ్ళు అసలు ఏం పారట్లేదు. సైడ్ కాల్లో నీళ్ళు అసలు పారట్లేదండి. ఈ రకంగా ఉన్నది. అంటే మేము ఇక్కడ తిరుగుతూ ఉంటాం కాబట్టి తీస్తున్నానండి వీడియో. నేను ఉండేది కూడా ఇక్కడే కాబట్టి తాడేపల్లి కాబట్టి తీస్తున్నాను వీడియో. కొద్ది మున్సిపాలిటీ వాళ్ళు ఏదన్నా చర్య తీసుకొని బాగు చేస్తే బాగుంటుంది. అసలు చూడు కాలువ అసలు పారుదల లేదండి. ముందు పారుదల లేదు. ఇదిగోండి ఇక్కడ మళ్ళీ బియ్యం స్టోర్ ఉన్నది. బియ్యం స్టోర్ కూడా ఉంది ఇక్కడ. ఈ రకంగా ఉంది కాలువ తాడేపల్లి. ఇదిగో మొత్తం మూసుకుపోయింది కాలువ. ఏం లేదు, కనపడలేదు అసలు. ఇక్కడ అసలు కనపడలేదు. అసలు కనపడలేదండి, మూసుకుపోయింది కాలం అంతా. ఈ రకంగా ఉందండి తాడేపల్లిలో. ప్రతి మున్సిపాలిటీ వాళ్ళు చర్య తీసుకొని కొంచెం శుభ్రం చేస్తే బాగుంటుంది. అంటే దోమలు ఎక్కువైపోతాయి కాబట్టి దోమల గురించి నేను చెబుతున్నాను. ఏం లేదు, దోమలు కొడితే మలేరియా, టైఫాయిడ్, మరి డెంగ్యూ జ్వరాలని మరి ఇలా వస్తూ ఉంటాయి కాబట్టి మరి బోధకాళ్ళు ఎన్ని వస్తూ ఉంటాయి కాబట్టి చర్య తీసుకుంటే బాగుంటుంది. సైడ్ కాలువ చర్య తీసుకుంటే ప్రతి మున్సిపాలిటీలు అనేవాళ్ళు అధికారులు ఈ కాలువలని కొంచెం శుభ్రం చేపిస్తే కొద్ది నీట్గా ఉంటుందండి. ఇక రోడ్డు మంచి ఉండి ఎలా ఉన్నది ఇది రోడ్డు అండి. మరి గడ్డి పీకారు. ఇవాళ పీకారు. అది ఇవాళే పీకారు. ఆ పీకింది కూడా మరి అట్లా పడేసి వెళ్ళిపోయారు. రోడ్డు మీద అలా పడేసి వెళ్ళిపోయారండి. మరి కొద్ది మున్సిపాలిటీ వాళ్ళు చర్య తీసుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను.